బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మనం సమావేశం కావాలని చెప్పేసి అనుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మొన్ననే గెలిచినటువంటి చైర్మన్, కౌన్సిలర్లు, గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా మన పార్టీ తరఫున గెలిచినటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి పెద్దలు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారికి, గౌరవనీయురాలు జిల్లాను 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి దిశలో నడుపుతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ మల్లేష్ భాయ్కి, అదేవిధంగా వేదిక మీద ఉన్న లక్ష్మారెడ్డి గారికి, రమణారెడ్డి గారికి, రమేష్ గారికి, అందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్యులకు, నాయకులకు, మహిళా తల్లులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. కళాకారులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇవాళ మనం ఎప్పుడు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో అడపాదడప 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటున్నాం. దసరా పండుగ అప్పుడు కానీ, అంతకుముందు కానీ మనకున్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల సమావేశం కానీ ఇవన్నీ కూడా పెట్టుకుంటున్న సందర్భంలో ఈరోజు ఒక పట్టుదలతోటి 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దోచుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ యొక్క సమయంలోనే ఎన్నికలు రావడం, మళ్ళీ మనం గెలవడం అనేది కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ కార్యకర్తలందరూ గ్రామీణ ప్రాంతంలో రైతులు కానీ, గ్రామీణ ప్రాంతంలో మహిళలు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఆవేదనతోటి ఉన్నటువంటి సందర్భం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఏ కార్యక్రమం అయినా కానీ, ఎక్కడ పోయినా కానీ చేతి వాటం, ఇప్పుడే మల్లేష్ భాయ్ చెప్పినట్టు చేతి వాటం లేదే ముందుకు పోతలేనటువంటి సందర్భం ఈ యొక్క రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సందర్భం అని చెప్పి మన నియోజకవర్గం 119 నియోజకవర్గాల్లో 118 ఒక దిక్కు, 119 మన ఇబ్రాహీంపట్నం అరాచకమైనటువంటి దౌర్జన్యమైనటువంటి రాజకీయ వ్యవస్థనే భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి ఇవాళ మనకు దౌపరికమైనటువంటి సందర్భం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఆనాడు అనుకున్నారు, సార్కు 3 సార్లు వేసాం కదా, ఈ ఒక్కసారి వాడు ఏడుస్తున్నాడని ఆయనకి వేద్దామని చెప్పేసి మీరందరూ కూడా, మనమందరం కూడా చాలామంది చెప్పినా కానీ వినకుండా ఆనాడు నేను చెప్పినాను, అయ్యా మీరందరూ కూడా దోషపడతారు, ఇబ్బంది పడతారు, మీకు ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరగాలో అన్ని జరుగుతాయని చెప్పి చెప్పినా మన వాళ్ళు అందరూ కూడా నువ్వు మంచిగానే చేసినావు సార్, బ్రహ్మాండంగా చేసినావు సార్, ఏదో మార్పు రావాలని ఆలోచనతో ముందుకు పోయినాం సార్ అని చెప్పి కొంత మోసపోయారు. కాబట్టి ఇవాళ నేను చెప్పాల్సింది లేదు. అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నాయకత్వం ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని ప్రజలకు చెప్పే విధంగా, మనకు చెప్పే విధంగా, వాళ్ళే ప్రచారం చేసే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నా. ఆనాడే సిపిఐ నారాయణ గారు చెప్పడం జరిగింది, నీవు 100% ఇవాళ నియోజకవర్గాలు కాదు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నువ్వు నెంబర్ 1 దొంగవు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే రాజశేఖర్ రెడ్డి ఆయన పార్టీలో గెలిచిన తర్వాత కూడా మాల్ రంగారెడ్డి అని చెప్పినటువంటి పరిస్థితి రాజశేఖర్ రెడ్డి బిరుదు ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఆకిలే దొక్కిస్తలేడు, ఆయన ముచ్చట లేదు. ఇవాళటి వరకు చూస్తున్నారా ఎక్కడన్నా పత్రికలలో ఎవరి దగ్గరనన్నా ఆయన మంత్రుల దగ్గరకు పోయి ఈ పని కావాలి, ఈ నియోజకవర్గానికి ఇది శాంక్షన్ చేయండి అని చెప్పి ఏ మంత్రి దగ్గరికన్నా, ఆఖరికి ముఖ్యమంత్రి దగ్గరికి ఎక్కడన్నా ఎప్పుడన్నా పోయాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2.5 సంవత్సరాలు అయింది. మేమిచ్చినవే ఇవాళ గౌరవ కేటీఆర్ గారు ఆనాడు ఇచ్చినటువంటి 420 కోట్ల రూపాయలు, 27 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినటువంటి లెటర్స్ అన్ని కూడా, ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఇచ్చినటువంటివి, డిపిఆర్ అన్ని శాంక్షన్ ఇచ్చినటువంటి సందర్భంలోనే ఆ ప్రొసీడింగ్ పట్టుకునే బోర్డులు వేసుకుంటా ఉన్నాడు. కానీ ఇవాళటి వరకు శాంక్షన్లు ఒక్క పైసా కూడా తేనటువంటి పరిస్థితి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా.
హెచ్ఎండిఏ నిధులు కూడా ఇవాళ ఎక్కడెక్కడ ఏ కార్యక్రమంలో క్యాన్సల్ చేసి మన దాంట్లోనే మనకు వేరే ఈ ఊర్లో పడిరాదు కదా, ఈ ఊర్లో నాకు ఓట్లు వేయలేదు కదా, నేను అవతల పెడతానని చెప్పి ఆలోచనలలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మనకు దాపరికమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్ని ప్రణాళికలు వేసుకున్నాం, ఇవాళ బ్రహ్మాండంగా నిధులు రావాలని, అదేవిధంగా నీళ్లు రావాలని పెద్ద ఎత్తున గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో నేను పదే పదే హరీశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిగా నేను మాట్లాడడం జరిగింది. సార్ ఏది ఏమైనా సరే నాకు మాత్రం మా యొక్క నియోజకవర్గం పక్కకున్న మహేశ్వరం నియోజకవర్గం నీళ్లు రావాలి, ఖచ్చితంగా వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఒక ప్రైవేట్ టీంను ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరంలో వాళ్ళు ఒక 7 సభ్యులు ఉన్నటువంటి వాళ్ళని సర్వే కూడా గౌరవ కేసీఆర్ గారు అనుమతి ఇచ్చారని చెప్పి దానికి 2 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దాని పలుకు ఉలుకు ఎక్కడా లేదు. సర్వే ఆనాడు చేసి డిపిఆర్ చేసేసి మొత్తం కూడా ఆనాడు పేపర్ వర్క్ కూడా డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. దాన్ని పట్టుకొని కనీసం ఒక సంవత్సరంలో ఈ శాంక్షన్లు ఆ సంవత్సరంలో ఆ శాంక్షన్లు అని చెప్పి ఆలోచన చేయాల్సిన పరిస్థితి లేదు. 84,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మహేశ్వరానికి కూడా మొత్తం టోటల్గా కలిసి 1,12,000 ఎకరాలకు ఇవ్వాలని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ అది ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనకి చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎక్కడ వేసిన గొంగడే మనం శాంక్షన్లు ఇచ్చినవే చేయడం, ఇంతకుముందు ఇంకా ఆలోచన చేయనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. గౌరవ సర్పంచులు ఉన్నారు ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిందని చెప్పి ఫండ్స్ ఇవ్వడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. మీరందరూ ఎటు పోవద్దా, ఇక్కడ కూర్చోండి, డోర్ బంద్ చేయండి, అది డోర్ బంద్ చేయండి. అరే బాబులు ఇద్దరు ఉండండి. ఇలాంటి కార్యక్రమాలు ఇబ్రాహీంపట్నంలో జరుగుతున్నటువంటి సందర్భం. అందుకనే నేను మీతో మనవి చేస్తా ఉన్నా. చూస్తూ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక 2.5 సంవత్సరాలు అంటే సంవత్సరమే, అధికారులు కూడా సంవత్సరం వరకే పరిమితం అవుతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ డ్యూటీలకు ఎక్కడం జరుగుతుంది. వాళ్ళు సృష్టిగా ఉండే పరిస్థితికి వస్తుంది, ఎవరి మాట వినకుండా ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నియోజకము మనం ఇవాళ 5 ఏళ్ళు అనుకుంటున్నాం, కానీ 10 ఏళ్ళు ఎంతో పడినటువంటి సందర్భం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎక్కడ ఏ ఆలోచనలు లేకుండా మనం అందరం కూడా ఖచ్చితంగా రాబో కాలంలో కేసీఆర్ గారి నాయకత్వం ఉండాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడ్డది. అదే బాగుపడాలా, ఊర్లు కానీ రోడ్లు కానీ మున్సిపల్ కానీ ఏదైనా సరే బాగుపడాలంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరం ముఖ్యంగా గమనించాలి. మీరందరూ కూడా మన దగ్గర ఉన్న ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి యొక్క అసైన్ భూములన్నీ కూడా మొండి గౌరలి కానీ, సింగారం కానీ, అదేవిధంగా మనకున్నటువంటి యొక్క వనపర్తి కానీ, ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆనాడు మేము ఒక విధిగా చెప్పడం జరిగింది. ఫార్మా అంటే ఫార్మాకు సంబంధించిన కార్యక్రమాలే చేస్తాం, మిగతాయి కూడా ఇబ్బంది పెట్టమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆనాడు కూడా 2,500 ఎకరాలు ఏదైతే ఉందో ఆ ఎకరాలకు మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫున వాళ్ళ ప్రొవిజన్లో ఉన్నటువంటి పరిస్థితిలో తీపిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, ఎన్నికలప్పుడు చెప్పారు మొత్తం ఇదే మార్గం. అదేవిధంగా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా కోదండ రెడ్డి గారు, సీతక్క, వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క మాట వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మేము వస్తే ఈ భూములన్నీ వాపసు ఇస్తామని చెప్పేసి. ఇంకా ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం 30,000 ఎకరాలకు టెండర్ పెట్టారు. 30,000 ఎకరాలంటే రైతాంగం అంతా కూడా ఎటు పోవాలి, వ్యవసాయదారులు చేసుకునే పని ఎటు పోవాలనే ఆలోచనలతోటి ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి చేస్తా ఉన్నాం. అక్కడ తిమ్మాపూర్ నుంచి లెక్క పెడితే మొండిగౌరల్లి 56 గ్రామాలు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి కార్యక్రమం
ఇవాళ అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాలు మహబూబ్నగర్కి సంబంధించిన కార్యక్రమం మొత్తం కూడా తీసుకొని 30,000 ఎకరాలకు టెండర్ పెట్టడం జరిగింది. అది అమ్ముకొని రియల్ ఎస్టేట్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అసైన్ ల్యాండ్స్ కానీ ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చిండు, ఏమనంటే అసైన్ ల్యాండ్లు మా ప్రభుత్వం వస్తే రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఆనాడు మాట ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. కానీ ఇవాళ ఖచ్చితంగా రేపు రాబో కాలంలో రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండానే చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు ఉన్నటువంటి టీడీపీలో ఈనాడు ఉన్నటువంటి ఇక్కడ ఉండి కాంగ్రెస్ లో కానీ ఆయన చేసే కార్యక్రమం 1 పాయింట్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇవాళ రేవంత్ రెడ్డి మొత్తం రంగారెడ్డి జిల్లాను మీరు చూశారు కదా, 3 కమిషనరేట్లు చేశారు. 3 కమిషనరేట్ 3 మున్సిపల్ జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. అస్తవ్యస్తంగా మనకున్న మహేశ్వరం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి ఎటు దిక్కు లేకుండా చేసినటువంటి అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి ఇది మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడిన ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ నుంచి లెక్క పెట్టుకుంటే మల్కాజిగిరి వరకు ఉన్నటువంటి మేడ్చల్ వరకు ఉన్నటువంటి ఈ జిల్లాను 3 పాత్రలుగా విభజించిన తర్వాత కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు 3 కలెక్టరేట్లు వచ్చినాయి. కేసీఆర్ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి డబ్బులు రావడం అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఇవాళ ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూముల వ్యవస్థనంతా కూడా నాశనం పట్టియాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఉనికి లేకుండా రేపు బోర్డు పెట్టినా ఆశ్చర్యపడేది లేదు. రంగారెడ్డి జిల్లా ఫార్ సేల్ అని పెట్టే కార్యక్రమం కూడా చేస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాల్సినటువంటి బాధ్యత. నిన్న 374 అనేది ఇక్కడ నాగరుగులలో మన దగ్గర ఉన్నటువంటి మొత్తం టోటల్గా ఏరియాలో ఉన్నటువంటి భూములు కానీ అక్కడ కొడంగల్ నుంచి ఇవతల భూములు కానీ ఏడ చూసినా షాబాద్లో కానీ ఎక్కడ చూసినా అరాచకం భూముల పేపర్లలో రావడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూడు కబ్జాలు ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఉనికిని కాపాడుకునే విధంగా కాదు, ఆయన ఆలోచన వేరే తీరుగా ఉన్నది అని చెప్పేసి తెలుస్తా ఉంది. రేపు రాబో కాలంలో బయట పెడతాం. ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా 56 గ్రామాలు అంటే ఎలిమినేడు పోచారం ఎక్కడుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా ఉన్నటువంటి కుర్మింద తాట్పర్తి కానీ అక్కడ ఉన్నటువంటి ఆమనగల్ కానీ ఎక్కడుందో అవన్నీ ఊర్లు కూడా కలపడం జరుగుతూ ఉంది. అంటే ఆలోచన వేరే పెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి మనం ఇబ్రాహీంపట్నం రాబో కాలంలో ఖచ్చితంగా ఇది ఉద్యమం రూపంలో తీయడం జరుగుతుంది. ప్రతి ఊర్లో తిరగడం జరుగుతుంది. ఇలా 1400 ఎకరాలు ఇవాళ గవర్నమెంట్ భూమి కాదు, ఎండోమెంట్స్ భూమి కూడా కబ్జా పెట్టాలనే కార్యక్రమం సింగారం కానీ వనపర్తి కానీ కుర్మిత కానీ తాట్పర్తి కానీ అక్కడ ఉన్నటువంటి 1400 ఎకరాల భూమిని కబ్జా పెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మనం అందరం కూడా వీరికి పట్టింపు లేదు. ఇప్పుడున్న శాసనసభ్యుడికి ఏది పట్టింపు లేదు, ఏమైతుంది తెలియదు, ఏ నోటిఫికేషన్ వచ్చినా తెలియదు, ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ అనేది తెలియదు, ఎక్కడ మాట్లాడడం లేదు. అధికారులను పిలుచుకొని కనీసం ఏం చేస్తూ ఉన్నారనేది కూడా అడిగిన పాపాన పోలేదు. ఈ నియోజకవర్గ పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. దయచేసి మనం అందరం కూడా పెద్దలందరం కూడా ఎన్ని విధాలా మనం అందరం అప్రమత్తమై ఖచ్చితంగా ఈ భూములను కాపాడుకునే పరిస్థితి ఇది ఎన్నో కాలాలు కొడుకులు మనమలు అందరూ కూడా ఉన్నటువంటి దాని మీద బతకడానికి అవకాశం ఉన్నటువంటి కార్యక్రమాన్ని చెడగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దయచేసి ఇవాళ 170 ఎకరాలు ఫ్రూట్ మార్కెట్ కంపెనీ చేసి డిపిఆర్ వచ్చింది. అదేవిధంగా 350 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఇంటర్నేషనల్ ఫుడ్ మార్కెట్ పెట్టాలని 170 ఎకరాలు ఆనాడు శాంక్షన్ కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన ప్రకారంలో ఇవాళ ఆ భూమిని ఎవరికో దారాదత్తం చేద్దామనే ఆలోచనతోటి మొన్ననే హరీష్ రావు గారితో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. అది చెప్పడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం. దాని పక్కగా ఇంకా 200 ఎకరాల కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు.
ఇప్పటి వరకు రమణ చెప్పిండు, ఓ 12 ఎకరాల భూమి హస్తగతం చేసుకొని దేవుని పేరు పెట్టి కొడుకుల పేర్ల మీద దాని మీదనో. ట్రస్ట్ అంటే ఎవడన్నా అందరూ ట్రస్ట్ ఉండాలా. ట్రస్ట్ అంటే మంచి చెడు పెద్దలు ముఖ్యులు అందరి పేర్లు ఆ ఊరిలో సంబంధించిన వాళ్ళు ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. కానీ ఆయన 3 అన్నదమ్ములు, 2 కొడుకులు, 2 కోడళ్ళు, 3 యొక్క భార్యలు, మొత్తం 10 మంది కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. 38 సర్వే నెంబర్ 12 సర్వే ఉన్నటువంటి ఎకరాలను ఇవాళ కబ్జా పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా అది 4-5 రోజుల్లోనే ఆ భూముల దగ్గరికి పోయి మనం అందరం కూడా కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ ప్రభుత్వానికి మళ్ళీ ఎండోమెంట్సే కాదు, రిజిస్ట్రేషన్ లేదు, ట్రస్ట్ది కూడా రిజిస్ట్రేషన్ లేదు, అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసి ఆయన పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఆయనకు అనర్థాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరు కూడా దేవునితోటి చెలగాట మాడాల్సిన బాధ్యత ఎవరికి పెట్టుకోలేదు. పెట్టుకుంటే మాత్రం అది ఇమీడియట్గానే మన యొక్క జన్మలోనే కలుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ మీరందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి, ఎప్పటికప్పుడు గమనించాలి. మనం ఏం జరుగుతున్నది ఏమవుతున్నది అనేది యువత యువకులు ముఖ్యులు పెద్దలు అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. రేపు రాబో కాలంలో కార్యక్రమాలతోటి కనీసం మన ఆస్తులు మనం కాపాడుకునే పరిస్థితులు, మన అసైన్ భూములు మనం కాపాడుకునే పరిస్థితులు, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏ కార్యక్రమం ప్రభుత్వంలో అగనెస్ట్గా చేసే కార్యక్రమం ఏదైతే మన పైన ప్రయోగం చేస్తుందో ప్రభుత్వం దాన్ని నిలదీసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గౌరవ కేటీఆర్ గారికి నిజంగా కూడా జ్వరం ఉంది మాకు తెలుసు. అక్కడ బయట పోయి వచ్చినప్పుడు జట్లాగా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అయినా కానీ ఇక్కడ అభిమానంతో ఇబ్రాహీంపట్నం అభిమానంతో ఇక్కడికి రావడం మన అందరి తరఫున ఒకసారి హర్షధ్వనాలతో చప్పట్లు కొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్. మీరు రావడం నిజంగా కూడా మిమ్మల్ని మేము ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవడం జరుగుతుంది. ఎల్లప్పుడూ మీ అడుగుజాడల్లో నడవడానికి మేమందరం కూడా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నా. ఇప్పటివరకు బంటి చెప్పుకున్నాడు, ప్రశాంత్ రెడ్డి అని చెప్తే ఎవరికి అర్థమైతే లేదు. బంటి అంటేనే అర్థమవుతుందా? బంటి అంటే ఎంతమందికి అర్థమవుతుందో చెప్పండి ఒకసారి. కాబట్టి బంటి అని చెప్పి నిక్నేమ్గా మనం అది చేసుకుంటాం. సవితమ్మ కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది, ప్రశాంత్ రెడ్డి అంటే గుర్తుపడతలేనే నేను, బంటి అంటేనే గుర్తుపడతా అని చెప్తున్నది. కాబట్టి అందరూ కూడా బంటి బంటి అని అంటున్నారు. సరే, అది నిక్నేమ్. ఆయన పేరు ప్రశాంత్ రెడ్డి. మొన్న ఇంత కష్టపడి ఆయన 51 రోజులు మేము హైదరాబాద్లో కష్టపడ్డాం. ఆయన ఫీల్డ్ల మీద ఉండి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క గెలుపు మన అందరిది అని చెప్పి, నియోజకవర్గం గెలుపు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక్కసారి చేతుల్లో పెట్టి జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు మహేశ్వరం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ఎక్కువ టైం తీసుకొని బాగా ఆలస్యమైంది. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, అదేవిధంగా మీ ప్రియతమ నాయకులు నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీకోసం పనిచేస్తూ నిరంతరం అభివృద్ధి కోసం పనిచేస్తున్న సోదరులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న క్యామ మల్లేష్ గారితో పాటు మీ మధ్యలో ఉండి మీతో పాటు నడుస్తూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకున్న గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ రెడ్డి అలియాస్ బంటి. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి అంటే కష్టం. వారితో పాటు వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ కూడా, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, వెంకటరమణారెడ్డి గారితో పాటు అందరికీ కూడా, వారితో పాటు ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గారు కొత్తగా వేదిక మీద కూడా ఉన్నారు, వారితో పాటు గౌరవ సర్పంచ్లకు, గౌరవ కౌన్సిలర్స్కి, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులకు అందరికీ కూడా, ఇబ్రాహీంపట్నంలో వచ్చిన అందరికీ కూడా పేరు పేరున మా అక్క చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్ళకు, పత్రికా మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా టైం తీసుకున్నారు. కిషన్ రెడ్డి గారికి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి తరఫున. అట్లాగే బంటికి కూడా మొన్న ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని తనై కాపాడుకుంటూ ముందుకు పోతూ పార్టీకి బలాన్ని ఇస్తూ మున్సిపల్ చైర్మన్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన బంటి వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
అయితే ఈరోజు సర్పంచ్లకి, చైర్మన్కి, కౌన్సిలర్కి సన్మాన కార్యక్రమానికి వచ్చిన కేటీఆర్ గారికి ముందు ధన్యవాదాలు చెప్పుదాం. ఎందుకంటే వారికి కొంచెం హెల్త్ ఇబ్బంది ఉన్నా కూడా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మీద అభిమానంతో ఆగ మేఘాల మీద వచ్చినారు. ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్పారు. రంగారెడ్డి జిల్లాని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ప్రభుత్వ కబంధ హస్తాల నుండి అని మాత్రం ఒక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ మూల చూసినా కూడా భూములు లాక్కుంటూ రైతుని కన్నీరు పాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. అయితే ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం ఎప్పుడు వేరు అనుకో, ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు చేస్తున్న డెవలప్మెంట్ మీద ఒక కన్ను పెట్టేదాన్ని నేను. ఇబ్రాహీంపట్నంలో ఏం జరుగుతుంది, మహేశ్వరం, కందుకూరులో ఏం చేయాలని, రెండు కౌల పిల్లల్లాగా ఉంటాయి రెండు కాన్స్టిట్యున్సీలు. కాబట్టి ఎప్పుడు అటు పక్క చూసేదాన్ని. ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏం జరుగుతలేదని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ చూడాల్సిన అవసరం కూడా లేదనిపించింది. కాబట్టి ఏది ఉన్నా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఎమ్మెల్యేగా కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రిగా కావచ్చు, ఏ విధంగా ఉంటుంది అనేది 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసాం. అనుభవం లేకుండా మీద తిరుగుకుంటూ పైన మాటలు మాట్లాడటం అధికారంలో ఉంటే ఎట్లుంటుందో ఇవి రెండు కూడా చూస్తూ ఉన్నాం మనం. రాష్ట్రంలో 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే, ఈ 2 సంవత్సరాలు జరిగిన అరాచకం ఒక ఎత్తు. ఎక్కడ చూసినా విధ్వంసం. ఎవరు ఏమన్నా అనుకొని, ఎవరు ఎంత అన్నా బాధపడని, నేను అనుకున్న గోల్ నేను రీచ్ కావాలనే ప్రయత్నంలోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనందరికీ తెలుసు. పక్కన నాదర్గులు కావచ్చు, మొండి గౌరేలు కావచ్చు, కోహెడలా కావచ్చు, చేవెళ్ళ నుండి, పరిగి నుండి మొదలు పెట్టుకుంటే ఇక్కడి వరకు 30,000 ఎకరాలనేమో కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. దగ్గర 50,000 ఎకరాలు ఈరోజు ఈ ప్రభుత్వం కన్నేసి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా కూడా ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితులలో కొంతమంది రైతులు బాధపడుతున్న సందర్భంలో కిషన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పారు. మీకు అసైన్ భూములను కేసీఆర్ గారు వస్తే పట్టా ఇస్తామని చెప్పారు. అదే మాట రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఆ మాట నమ్మినారు మన వాళ్ళందరూ కూడా. రేవంత్ రెడ్డి వచ్చిన అసైన్ భూములను చేస్తారు కదా అని ఆలోచించినారు. ముఖ్యంగా మన దగ్గర అయితే ఫార్మాసిటీకి ఇచ్చిన భూములు వెనక్కి కాంగ్రెస్ పార్టీ వస్తే వెనక్కి ఇస్తుందని చాలా మంది ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. అదే మహేష్లో నమ్మలేదు కానీ ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. ఇబ్రాహీంపట్నంలో ఉన్న రైతులతో పాటు ఫార్మాసిటీకి సంబంధించిన మనం ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరాకి 1 గుంట చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. వాటిని కూడా కనీసం ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు పట్టలేదు, పొజిషన్ ఇవ్వడానికి. ఇదే కాకుండా ఫార్మాసిటీ భూములు వెనక్కి చోటు దేవుడెరుగు కానీ ఉన్న భూములను లాక్కుంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడ పేద రైతుకి ప్రభుత్వము ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ తరఫున మనం అండగుండే ప్రయత్నం చేద్దామని మీకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, నిన్న జీవన్ రెడ్డి అన్న మాట్లాడుతూ కేసీఆర్ గారిని కలుస్తూ ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు గుర్తుందా? గుర్తుండాలి. ఏమన్నాడమ్మా? రేవంత్ రెడ్డి పోవాలా, కేసీఆర్ రావాలన్నాడు. అవునా కాదా? కాంగ్రెస్ పోవాలా, బీఆర్ఎస్ రావాలా? ఖచ్చితంగా ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఏ విధంగా అయితే ఒక్కొక్క కార్యకర్త కష్టపడి సర్పంచ్లను, కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించుకున్నామో, రేపు ఈ రోజు నుండి ఒక్కొక్క అడుగు ఆ ప్రభుత్వానికి కౌంట్ అవుట్, మనం అధికారానికి దగ్గర అడుగులేస్తున్నాం అనే లెవెల్లో మనం అందరం పనిచేద్దామని మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, కేసీఆర్ పాలన ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మామూలు జనాలు మాట్లాడుతున్నారు కింద, కేసీఆర్ వస్తే కంటి నిండా నిద్రపోతాం, కడుపు నిండా అన్నం తింటాం, ఆయన లేక మేము ఆగమైపోతున్నాం అంటున్నారు. కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకుందాం, ఈ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ కబంధాస్తాల నుండి కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు రామన్న మాట్లాడే ముందు మానకోట ప్రసాద్ గారు, సందీప్ గారు పాట. యాదిరా యాదికొస్తున్నావే సారు. పాట పాడుకుందామా? పాడుకుందాం అనుకున్న అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. మనకి ఇక్కడ కొంచెం మధ్యలో కట్ అవుతుంది, కొంచెం సైజ్ జరగాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రావణకు ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. నిర్రబాసిన నేల బోనస్
సినుకులు లేక నీ దుక్కునే చూసేనో ఓసారు కేసీఆర్. అడుగు పెట్టిన చోట పచ్చని మాగాణం పైరోలు మోసింది ఆ రోజున. తొలిసూరు మాలింత కడుపులో నా కొడుకు సచ్చంద బాబా యాదిల యాదికొస్తున్నవే సారు మల్ల ఎన్నడు కేసీఆర్. యాదికొస్తున్నవే సారు మల్ల ఎన్నడు కేసీఆర్. చేసినమే పెద్ద సారు కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. తప్పు చేసినమే పెద్ద సారు కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. ఉపాధకు బదులు ఉద్యమాలు పోసి ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆర్. నిద్రపోసిన నేల వాన సిరుగులు లేక నీ దిక్కునే చూసేను ఓ సారు కేసీఆర్. అందరు గట్టిగా చెప్పండి కొట్టాలి. ఈరోజు తలవది కూడా అంటూ లేదు, తలవది మనిషి లేడు. కేసీఆర్ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందీకానా. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందీకానా. నెల దోసల్ల ఎండే ఊరు వలస పోయింది పాలమూరు. నెల దోసల్ల ఎండే ఊరు వలస పోయింది పాలమూరు. ఏదోని కళ్ళల్ల కన్నీరు చూసి నువ్వు కోసపడితే సారు. ఉప్పుల వెగడయి డప్పుల దరువయి కొండెత్తి చేసావు కోరు. చూడ బతుకుడో ఒక్కట మాటని సాగిపోయిన ఓ యుద్ధమా. ప్రత్యేక తెలంగాణ సాధనమైనావు ఉద్యమానికే నిలువద్దమా. యాదిలా ఒక నిమిషం తమ్ముడు అందరన్నా గట్టిగా చప్పట్లు కొట్టాలి పాడుతున్నాను సేపు. యాదిలా యాదికొస్తున్నవే సారు మల్ల ఎన్నడస్తో కేసీఆర్. తప్పు చేసినవే పెద్ద సారు కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. యాదిలా యాదికొస్తున్నవే సారు మల్ల ఎన్నడస్తో కేసీఆర్. తప్పు చేసినవే పెద్ద సారు కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గుద్దుడు కారు గుర్తు మీద ఓటు గుద్దాలి, రేవంత్ రెడ్డి ఈపి మీద గుద్దాలి. ఓకేనా? రేవంత్ రెడ్డి ఈపి మీద గుద్దాలి, ఓటు కారు మీద పైకెత్తాలి. రేవంత్ రెడ్డి ఈపి మీద గుద్దాలి, ఓటు ఓటు గట్టిగా చెప్పురన్న జరా. మొన్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలలో ఎట్లా గుద్దిరో ఓటు. ఎన్నిక ఏదైనా ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన, రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇళ్లను కూల్చే పాలన. అమీన్పూర్ సైడ్ ఇప్పటికే ఇళ్లను కూలుస్తున్నారు. అరే అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, అవునా కదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇచ్చిందా? గట్టిగా చెప్పాలా? ఇచ్చిందా? నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటా వాడు మడల ముంచ వచ్చినోడు. వాడు ఢిల్లీకి పోవుడు తప్ప, ఢిల్లీకి పోవుడు తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణకి ఏమన్నా చేసిండా? ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప తెలంగాణకి ఏమన్నా చేసిండా? చేసింది మొత్తం తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్. వాడు ఢిల్లీకి పోవుడు తప్ప మన తల్లికి చేసింది లేదు. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. ఇళ్లను కూర్చే పాలన పైన జంగు సైరన్ ఊదుతూ రామన్న మన ముందుకు వచ్చిండు. గట్టిగా తప్పలతో స్వాగతం తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. నాకు తెలుసు మీ అందరికి ఆకలి అవుతుంది.
నాకు కూడా అయిపోయింది. జై తెలంగాణ గట్టిగా ఒక్కసారి జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మన రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ గట్టిగా చప్పట్లతో వారికి మనందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈ జిల్లాని గత 25 సంవత్సరాలుగా తన సమర్థవంతమైన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అన్న శ్రీ క్యామా మల్లేష్ గారు, గౌరవనీయులు పెద్దలు మొన్ననే భువనగిరి పార్లమెంట్ నుంచి కూడా మన అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు, గౌరవనీయులు వేదికపై నాశీనులైన మరి మాన్యులైన నాయకులందరికీ గౌరవ మరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారితో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మా సోదరుడు రమణారెడ్డి గారు, తమ్ముడు రామరెడ్డి గారు, ఇంకా వంగేటి లక్ష్మారెడ్డి గారు, ఇంకా అందరూ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, మొన్ననే మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక కాబడ్డ గౌరవనీయులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ కౌన్సిలర్లు, వీరందరి గెలుపులో తన సొంత బిడ్డ బర్త్డేని కూడా వదిలిపెట్టుకొని తన సొంత కూతురు జన్మదినమున్న తాను రాకుండా పట్టుదలతో ప్రజాస్వామ్యం గెలవాలే, ఇబ్రహీంపట్నం ప్రజల ఆలోచన ఏదైతే ఉందో వారు ఏ గెలుపునైతే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి అందించిండ్రో మరి ఆ గెలుపు తప్పకుండా ప్రజలు చూడాలని చెప్పి 51 రోజుల పాటు 52 రోజుల పాటు మా సోదరుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, బంటి గారు మరి యుద్ధం చేసి గెలిచొచ్చిండు. నేనైతే అనుకుంటా ఉన్నా బంటి చట్టసభల్లో కూడా అడుగుపెట్టే టైం వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కొత్త తరం నాయకత్వం, మంచి నాయకత్వం, మొండితనమున్న నాయకత్వం, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉన్న నాయకత్వం ఖచ్చితంగా అవసరం ఈ రోజుల్లో. అందులో ముఖ్యంగా ఈ అరాచక పాలన ఏదైతే ఇవాళ 2.5 సంవత్సరాలుగా సాగుతున్నదో ఈ పాలనను అంతమొందించాలంటే తప్పకుండా కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. అందుకే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలుగానే ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలు కాదు. కేసీఆర్ ఎన్నికలే ఈ రాష్ట్రంలో జరుగుతాయి. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే ఎలక్షనే జరుగుతుంది. ఇది నా ఒక్కడే ఆలోచన కాదు. ఇవాళ రాష్ట్రంలో మీరు ఎవరినైనా అడగండి, ఒక రైతును పోయి అడగండి, అన్న ఎట్లున్నది పరిస్థితి అని. రైతు మరి వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిన్నగాక మొన్న నేను జగిత్యాలకు పోతే అక్కడ ఒక రైతు సోదరుడు కలిసినాడు. ఊరికేనే అడిగిన నేను ఎట్లుందన్న పరిస్థితి అని. ఆయన నాతో ఒకటే ఒక మాటలో చెప్పిండు, ఏముంది సార్, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, 3 తాపల రైతు బంధు ఎగ్గొడితే 27,000 కోట్లు మిగిలినాయి, అందులోకెళ్ళి 20,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన డబ్బా కొట్టుకుంటున్నాడు, మా పైసలు మాకే ఇచ్చి మీదికెళ్ళి బాకీ ఉన్నాడు, కానీ బయటికి మాత్రం రైతు బంధు ఎగ్గొట్టింది చెప్పాడు, రుణమాఫీ చేసిన అని చెప్పి అది కూడా ఊళ్ళో 4 మందికి చేసిండు, 12 మందికి కాలేదు, అట్లున్నది పాలన అని చెప్పి ఒకటే ఒక్క మాటల రైతన్న చెప్తా ఉన్నాడు. వాళ్ళ ఏ యువకుడిని అడగండి, 2 లక్షల ఉద్యోగాలని ఊరించి పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరికి మోసం చేసి గద్దెనెక్కి 11,000 ఉద్యోగాలు కూడా ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. అట్లాగే మహిళలకు చెప్పిండు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇంకేదో అన్నాడు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు, అత్తకు 4,000, కోడలకు 2,500, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చిన మాటలు ఇచ్చి అటు మహిళల్ని మోసం చేసినారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, పెద్ద మనుషులు కేసీఆర్ గారు రాకముందు 200 పెన్షన్ వచ్చేది, కేసీఆర్ గారు దాన్ని 2,000 చేసినాడు. ఇంతకుముందు మల్లేశన్న చెప్పినట్టు నవంబర్లో అయితే 2,000, డిసెంబర్లో అయితే 4,000 అబద్ధం చెప్పిండు. ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. 2 నెలలు ఇప్పటికి పెన్షన్ ఎగ్గొట్టిండు. ఏమున్నదే 28 నెలల్లో సాధించింది అంటే ఒకటి ఢిల్లీ ఓవుడు వచ్చుడు, ఎక్కే విమానం దిగే విమానం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. మీ ఎమ్మెల్యే గారి గురించి అయితే నేను చెప్పే అక్కడనే లేదు. ఇక ఆయన ఎట్లాంటోడో, ఆయన ఏమేం చేస్తాడో, ఎట్లెట్లా వసూలు చేస్తాడో, ఏం చేస్తాడో నాకంటే బాగా మీకే తెలుసు. ఆఖరికి అరటి పండ్ల బండ్లలో కూడా ఇచ్చిపెట్టాడట ఒక అసంటోడు. ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడా, కానీ ఒకటి మాత్రం పక్కా, ఒక మంచి నాయకుడిని, మంచిరెడ్డి లాంటి మంచి నాయకుడిని వాళ్ళ ఇబ్రహీంపట్నం కోల్పోవడం అనేది ఆయనకేం నష్టం కాలే, ఆయన బాగానే ఉన్నాడు, కానీ నష్టపోయింది ఇబ్రహీంపట్నం ప్రజలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఒక మంచి నాయకుడు కేసీఆర్ గారిని కోల్పోయినాం, ఇబ్రహీంపట్నంలో ఒక మంచి నాయకుడు
మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకున్నాం. అందుకే మీ అందరితో ప్రార్థన ఒకటే, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు నాకంటే బాగా మీకే తెలుసు. ఫార్మా సిటీ ఇక్కడనే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14,000 ఎకరాలు సేకరించి మన ఆలోచన ఏముండే, ఒకటే ఒకటి, ఒక గ్రీన్ ఫార్మా సిటీ పెట్టాలి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, అంటే ప్రపంచంలో అత్యున్నతమైన ప్రమాణాలతో స్థానికంగా కాలుష్యం అనేది లేకుండా అక్కడే మరి బాగా చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 7 సంవత్సరాలు కష్టపడి కిషన్ రెడ్డి గారు, సబితక్క, నేను మేమందరం కష్టపడి చాలా మందిని ఒప్పించి మెప్పించి కొంత ఇబ్బంది పెట్టి కూడా నిజంగా రైతులకు మొక్కాలి. ఆఖరికి వాళ్ళని చెప్పి మొత్తానికి 7 ఏళ్ళు తనలాడి 14,000 ఎకరాలు సేకరించినాం. ఏం చెప్పిన ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు ఇక్కడ పాదయాత్ర చేసిండు. ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు ఇక్కడికి వచ్చింది. ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉండే. ఏమన్నారు ఇక్కడికి వచ్చి అన్నాడు. ఈరోజు రైతు కమిషన్ చైర్మన్గా ఉన్న కోదండ రెడ్డి గారు అందరూ చెప్పినారు, కాంగ్రెస్ వాళ్ళు మీరు మాకు ఓటేయండి, గెలిపించండి, మీ భూములు మీకు తిరిగి బంగారు పల్లెంలో పెట్టి అప్పచెప్తామన్నారు. మరి 2.5 ఏళ్ళ ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డరు. ఇవాళ ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగుల కళ, ఈస్ట్ మన్ రంగుల కళ లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి, ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ, దీనిలో న్యూయార్క్ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతారట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ మొలకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. ఉన్న 14,000 ఎకరాలకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఇంకొక 16,000 ఎకరాలు మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా అంటున్నాడు. మొత్తం 30,000 ఎకరాల్లో ఏదో చేస్తా అని చెప్పి గ్రాఫిక్స్ తోని AI తోని బొమ్మలు చూపెట్టి టైంపాస్ చేసుకుంటూ గడిపేస్తా ఉన్నాడు. 2.5 ఏళ్ళైంది. భూములు ఇస్తా అంటివి, ఇప్పటి వరకు సమాధానం లేదు. కోర్టులోనేమో ఫార్మాసిటీ ఉన్నదా లేదా అంటే కోర్టులోనేమో ఉన్నదని చెప్తాడు. బయటికి వచ్చేమో వాడెవడో జూ పార్కు పెడితే జూ పార్కు లాంటి మీ ఇబ్రహీంపట్నం ఇస్తారట. ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు. ఇబ్రహీంపట్నంలో ఎంత ఉంటుందో ఎకరం? ఇప్పుడు ముచ్చర్ల కాడ 2-3 కోట్లు ఉంటుందా? అంటే ఇదివరకు మనం ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు డౌన్ అయింది అనుకో రియల్ ఎస్టేటు. వాస్తవమేనా? కనీసం 2 కరోడ్ ఉంటుంది కదా. ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు 2 కోట్ల విలువ చేసే భూములలో జూ పార్క్ పెడతాడే. 3,000 ఎకరాలు గాయన వరకు అంబానీకి ఇద్దరాడు. ఆయన వచ్చి ఇక్కడ ఏనుగులు, సింహాలు, పులులు పెడతారట. రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్పుకుంటుంటాడు, నేను నల్లమలకి వెళ్ళి వచ్చినా, ఆ నల్లమలని మిస్ అవుతున్నట్టున్నాడు. అందుకే ఇక్కడ ఒక జూ పార్క్ పెట్టి అప్పుడప్పుడు వచ్చి జంతువులను చూసిపోతా, క్రూర మృగాలను చూసిపోతా అన్నట్టు ఇక్కడ 3,000 ఎకరాలు మీ ఫ్యూచర్ సిటీలో ఇస్తాడంట. ఇదేనా ఒక ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? కోహెడలో 178 ఎకరాలు ఆనాడు పండ్ల మార్కెట్ పెట్టేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో భూమిని కేటాయించడమే కాదు 50 కోట్ల నిధులు కూడా అడ్వాన్స్గా ఇచ్చినాం. ఇస్తే ఇవాళ ఇక్కడ కోహెడలు ఉండదట మార్కెట్. ఏడుకోవాలి? రాచకొండ గుట్టలలో రామోజీ ఫిలిం సిటీ అవతలకు అన్నట్టు, ఆ గుట్టల పైన ఎక్కడో కట్టుకో అన్నట్టు. ఎవడన్నా నిజంగా మెడకాయ మీద తలకాయ మీద ఆలోచన చేస్తాడా? ఇట్లా ఎవరు పోతారు పండ్ల మార్కెట్కు? వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు పోతారు. వాళ్ళు గుట్టలలో పోయి దందా చేసుకునే పరిస్థితి ఉంటుందా? అంటే ఎంత అవివేకంగా, ఎంత అనాలోచితంగా, ఎంత రియల్ ఎస్టేట్ మీద యావతోని భూములు అమ్ముకొని ఎట్లన్నా చేసి పైసలు చేసుకోవాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు, తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ సీలింగ్ భూమి ఉంటే అది పట్టా భూమి కావాల్సిందే. ఎక్కడ పట్టా భూమి ఉంటే నువ్వు ఇస్తావా లేకపోతే సస్తావా. ఇంతకుముందు అన్న చెప్పిండు, అదొకటి పట్టుకున్నారు. 22A అంటే ఏంటి? నిషేధిత జాబితాలో భూములు పెట్టుడు. మీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో నేను మొన్న చూసిన అసెంబ్లీ అప్పుడు. మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండు. మేము రాగానే 100 రోజుల లోపలనే అవన్నీ కూడా వాపస్ ఇచ్చేస్తాం, తీసేస్తాం అని చెప్పింది. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంది? 16 లక్షల ఎకరాలు ఆనాడు నిషేధిత జాబితాలో ఉంటే ఈరోజు
కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు పెట్టిండ్రు? మీ ఎమ్మెల్యే గారు బెదిరిస్తాడు ఫోన్ చేసి, ఎవరైనా లేఅవుట్ వేస్తే ఇస్తావా సస్తావా అంటాడు. ఎట్లిస్తాడు ఆయన? ఏడికెళ్ళిస్తాడు? నువ్వు అడిగేది 30% 40% భూమి నాకు ఇవ్వాలంటాడు. ఏడికెళ్ళిస్తారు? ఇయ్యా అంటాడు అనుకో, వెంటనే తీసుకుపోవాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు? అధికారులకు ఫోన్ చేసి, కలెక్టర్కి ఫోన్ చేసి బెదిరిస్తాడు. వెంటనే పెట్టవాయా నువ్వు నిషేధిత జాబితాలో పెట్టు అనగానే అట్లా పెరుక్కుంటా చాంతాడంత అయ్యి ఈరోజు కేసీఆర్ గారి టైంలో 16 లక్షల ఎకరాలు జాబితాలో ఉంటే ఇవాళ 1 కోటి ఎకరాలకు పోయింది. అంటే ఇక్కడ ఏం నడుస్తున్నది ఈ రాష్ట్రంలో అనేదానికి ఒక చిన్న ఉదాహరణ మీకు. అట్లాగే ఎంత అరాచకం అంటే ఇవాళ మన నాయకులు, మన కౌన్సిలర్లు ఇబ్రాహీంపట్నంలో మీరందరూ కష్టపడితే, ఇబ్రాహీంపట్నంలో మీరందరూ గట్టిగా పోరాటం చేస్తే మరి 24 సీట్లకు గాను 13 కౌన్సిలర్ సీట్లు మనకు రైట్ రాయల్గా ప్రజలు మనకు అప్పచెప్పింది. ఒకరు ఇండిపెండెంట్ మనకు తోడైంది. ఇక అసలు అప్పుడు ఎలక్షన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రైట్ రాయల్గా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు గెలవాలి కదా. కానీ ఏం చేసిండు? ఒక అమ్మాయి 3 సార్లు కౌన్సిలర్, 3వసారి గెలిచింది, శ్వేత. ఆ శ్వేత గారికి బీసీ సర్టిఫికేట్ లేదని చెప్పి కొత్త కేసు. ఇక మన సుదర్శన్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్, ఆయన ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమి కొనుక్కుంటే వాళ్ళ ఊర్లే ఇలా భూమి భూదాన్ భూమి అని చెప్పి ఆయన మీద కేసు. అట్లాగే ఒక తమ్ముడు ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఆ తమ్ముడు వాళ్ళ మదర్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టి ఆమె హాస్పిటల్లో ఉన్నది, నువ్వు వెంటనే రా అని చెప్పి ఆ తమ్ముడి మీద ఒత్తిడి. రాములు గారు అబ్బాయి త్రిలోక్, మరి వారింట్లో అంత కష్టం వచ్చినా చివరికి అంత్యక్రియలకు అటెండ్ అయ్యి మళ్ళీ 24 గంటలు కూడా గడవక ముందే తిరిగి వచ్చి మొండితనంతో, జిద్దుతో గెలిచి తీరాలే ప్రజాస్వామ్యం అని చెప్పి మొండిగా పోరాటం చేసి మన 13 మంది కౌన్సిలర్లు ఇవాళ ఇక్కడ గెలిపించింది మన పార్టీని కాదు, గెలిపించింది ప్రజాస్వామ్యాన్ని, గెలిపించింది ప్రజల అభిమతాన్ని, బతికించింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను అనే మాటని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు, ఇబ్రాహీంపట్నంలో గెలిచింది ప్రజాస్వామ్యం. దాన్ని నిలిపింది మా తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, బంటి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న విషయం కాదు. రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులతో, రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో కొట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. కేసులు పెడతారు, బెదిరిస్తారు, అధికార యంత్రాంగం మొత్తం వినియోగిస్తారు, సామ దాన భేద దండోపాయాలు ఎన్నుంటే గన్ని పైసలు ఆశ చూపెడతారు. మీకు ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఆఖరికి మంచిరెడ్డి, కిషన్ రెడ్డి లాంటి నాయకుడి మీద కూడా కిడ్నాప్ కేసులు పెట్టించింది. అయినా సరే ఇన్ని తట్టుకొని దాదాపు 2 నెలల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తట్టుకొని నిలిచిన మా కౌన్సిలర్లందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ధైర్యం కావాలి ఇట్లా కొట్టాడాలంటే. కానీ ఒకటి మాత్రం పక్కా, మన కష్టకాలం అయిపోయింది. 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 2.5 సంవత్సరాలే కష్టకాలం అయిపోయింది. మీరు తొందరలోనే సుఖపడే టైం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో, మీ ఏసీపీ, డీసీపీ, కలెక్టరు, ఇంకెవడో ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో, నేను ఇప్పుడే తమ్ముడు బంటికి చెప్తా ఉన్నా, మల్లేశన్ అన్నది కరెక్ట్. మనం అధికారంలోకి వచ్చినాక వెంటనే ఈ కసి ఉండదు. ఏమవుతుంది? అధికారంలోకి రాగానే రంగారెడ్డి జిల్లాలో అరాచకం చేసినోడు నల్గొండకు పోతాడు అధికారి, నల్గొండలో అరాచకం చేసినోడు ఇక్కడికి వస్తాడు. నేను మీ ఓనే సార్, అట్లా సార్, ఇట్లా సార్ అని మళ్ళీ మనోళ్ళ చుట్టే తిరుగుతారు, నాకు తెలుసు. కానీ మీరు చెప్పింది కరెక్ట్. మన కిషన్ రెడ్డి గారు, మల్లేష్ అన్న ఇద్దరు చెప్పింది కరెక్టే. ఈ కసి ఆ రోజు ఉండాలి అంటే ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారు ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కడిని కూడా వదలకుండా వారికి జవాబు చెప్పే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. కేసీఆర్ సార్ అంటే పెద్ద మనిషి, మంచోడు. ఆయన పెద్ద మనిషి, మంచోడు, జీవితం అంతా చూసిండు. కానీ నేను ఇట్లాంటి దుర్మార్గ పాలన జీవితంలో చూడలేదు. నేను కూడా చాలా మందిని చూసినాం ప్రభుత్వాలను. చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా చూసినాం. ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. కానీ ఇట్లాంటి చిల్లర ప్రభుత్వాన్ని ఇంత చిల్లరగా, ఇంత అరాచకంగా పేదవాళ్ళ భూములు గుంజుకొని అసైన్మెంట్ భూముల మీద పడి ఇవాళ అరాచకం చేసే అనుముల రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఒక చరిత్రహీనుడుగానే చరిత్ర గుర్తుపెట్టుకుంటది. తెలంగాణ సమాజం చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న నేను మా సబితక్క విద్యార్థుల మీటింగ్కి పోయినాం తెలంగాణ భవన్లో. పోతే ఒక విద్యార్థి సోదరుడు మాట్లాడుతూ అన్నాడు,
అన్న చాలా మంది నాయకులు వస్తారు పోతారు. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆయన కేబీఆర్ పార్క్లో నడుస్తుంటే ఆయనను పలకరించినోడు కూడా లేడు అని చెప్పి చెప్తా ఉంటే సబితక్క చెప్పింది. ఆయననే ఎవడన్నా పలకరిస్తాడేమో కానీ రేవంత్ రెడ్డి పదవి కాలంకి దిగిపోయిన తర్వాత మాత్రం కూర్చున్న కుక్క కూడా లేవదు, ఆయనకి మాత్రం ఎవడు సల్యూట్ కొట్టేటోడు మాత్రం ఎవడు ఉంటాడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఇది అధికారంలో ఉన్నప్పుడు కొంత ఉంటది బిల్డప్, కానీ అధికారం పోయిన తర్వాత నువ్వు చేసిన అరాచకానికి ప్రజలు సమాధానం మామూలుగా చెప్పరు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఇబ్రహీంపట్నం అయితేనేమి, ఖ్యాతన్పల్లి అయితేనేమి, ఖానాపూర్ అయితేనేమి 2 నెలల పాటు తిప్పి 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 ఇబ్బంది పెట్టి కిషన్ రెడ్డి గారు నాకు ఒక 10 సార్లు మాట్లాడినారు. సార్ మీరు ఆ ఎలక్షన్ కమిషనర్కి మాట్లాడండి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారులకు మాట్లాడండి, కోర్టు తీర్పునన్నా గౌరవించమనండి, కోర్టు ఎలక్షన్ పెట్టమని చెప్పింది, మనం అడుగుతున్నది ఎలక్షన్ పెట్టమనే కదా, ఏం అడుగుతున్నాం అంటే కూడా వాళ్ళు ఉల్కరు పల్కరు. ఆఖరి కోర్టులు అంటే కూడా వీళ్ళకి గౌరవం లేకుండా పోయింది. అందుకే నేను మీతో ప్రార్థించేది, తప్పకుండా తొందరలోనే పెద్దలు కేసీఆర్ గారి దగ్గరికి మన చైర్మన్ గారిని కౌన్సిలర్లందరినీ వెంటనే తీసుకొని పోతా, ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా తీసుకొని పోతా అని చెప్పి కూడా మీకు మాట ఇస్తూ, మళ్ళొక్కసారి ఇంత ఆలస్యమైన ఇంత ఓపికగా కిషన్ రెడ్డి గారి ఎవరు లేవద్దు, కిషన్ రెడ్డి గారి బర్త్డే కూడా ఉన్నది, వారి జన్మదినం సందర్భంగా కేక్ కూడా కట్ చేయాలని చెప్పి కిషన్ రెడ్డి అన్నని కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై తెలంగాణ.